అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోంవర్క్ నీకు సమర్పించు దుమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అబ్బబ్బా, అసలు ఏం నాటకం, ఏం పర్ఫార్మెన్సు, అస్సలు మామూలుగా లేదు కదా ముచ్చట. దేని గురించి అంటారా? మన సర్కారు పనితనం గురించి వల్ల చెప్పేది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కేసులా ఏదో ఎట్టిన పిటిషన్ వేసి సుప్రీంకోర్టుతోని మొట్టికాయలు వేయించుకున్నది మన సర్కారు. అయితే ఇదంతా మన సర్కారులకు ముందెరికేనట కాదు, కావాల్సుకొని ఇట్లా పిటిషన్లు వేసి చంద్రాల సార్ కోసం తిట్లు తిన్నదటనోళ్ళ ముచ్చటేందో చెప్తా పారి. అగో మన ఉత్తమ్ కుమార్ సారు మంచిగా సూటు బూటేసుకొని ఢిల్లీకి పోయిండు కదా. పోలవరం నల్లమల సాగర్ కేసుల సుప్రీంకోర్టు విచారణ ఉండే. ఇక ఈ విచారణకు మన తెలంగాణ దిక్కు ఏదో గట్టిగానే కొట్లాడతాడు, వాదిస్తాడు అనుకున్నారు సార్ ఇట్లా పోతుంటే. కానీ ఏం చేసిండు ఎరికేనా? కోర్టులో వేసిన పిటిషను వెనక్కు తీసుకునే తాందుకు గీ గురం పెట్టుకున్నాడట. ఇట్టనే అంటారు మరి. సుప్రీంకోర్టు తీర్పు చూసినాక పెద్ద కోర్టు మన రేవంత్ సర్కారు శంపలు వాయించినట్టే చేసిండుల్లా. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను మన సర్కారు వెనక్కు తీసుకున్నది. అసలు రేవంత్ సర్కారు వేసిన పిటిషను అర్థం పర్థం లేని పిటిషన్ వేసింది. ఇక దానికి తలకాయ లేదు, తోక లేదు. అందుకే ఈ రిట్ పిటిషన్ తోని ఫైదా లేదు. ఇది విచారణకు కూడా అక్కడికే రాదని సుప్రీంకోర్టు చెప్పిందోల్లా. అంటే సూడిగా విచారణకు కూడా పనికిరాని పిటిషన్ వేసిరంటే మనోళ్ళు ఎంత మేధావులో కదా, ఎంత గట్టిగా వేసిరో కదా. ఇట్లా బలం లేని పిటిషన్ వేసి గురువు చంద్రాల్ సార్ కు ఫైదా చేసినట్టే అని అంటురు. అగో మన హరీష్ అన్న ఏమంటుండో ఇన్నూరు మీరు. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గిఫ్ట్, ఈ బలహీనమైనటువంటి వృట్టు వేసి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చిండి ఎలా రేవంత్ రెడ్డి గారు. అంటే గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మొదటి నుంచి కూడా చూస్తే ఢిల్లీలో జరిగేటువంటి గోదావరి బనకచెర్ల మీటింగ్ కు పోననుకుంటూనే మీటింగ్ కు పోయిండు. ఆ ఎజెండాలో బనకచెర్ల మీటింగ్ తో ఉన్న ఎజెండాలో సంతకం కూడా పెట్టిండు. సంతకం పెట్టనే లేదు అని బుకాయించే ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా నేను కమిటీ వెయ్యను అని చెప్పి కమిటీ కూడా వేసిండు. ఇలా సుప్రీంకోర్టుకు కూడా గోదావరి నల్లమల్ల సాగర్ టెండర్ పూర్తయ్యేదాకా, టెండర్ అవార్డు అయ్యేదాకా ఆలస్యం చేసి తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిండు. నిజమే కదా. అంటే చర్చలు గిర్చలు ఇది ఎన్నడు కావాలి, ఎన్నడు ఓడవాలి. అంటే పోలవరం నల్లమల సాగరు కొట్టుకునే తాందుకు చంద్రాల సార్కు ఇంకా టైం ఇవ్వడానికి గింత బలం లేని పిటిషన్ వేసి వాపస్ తీసుకున్నారంటే ఉడుతాంది చాలా మందికి. అంతే కదా. అసలు ఇంకా ఎందుకు కావచ్చు మన సీఎం సార్కు ఈ చంద్రాల సార్ మీద ప్రేమ? ఎంత వాళ్ళు గురువు శిష్యులైతే మాత్రం మన నీళ్లను ఎత్తుకుపోయే తందుకు మనోడే చేతులు కాల్పుడేంది ఆంధ్ర సర్కార్తోని. ఇగో గిట్లనే గరమైతురు పబ్లిక్. ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లాకు పోదాం రారి. బీఆర్ఎస్ కొత్త సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి మన కేటీఆర్ సార్ పోయిండు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను మరోసారి గట్టిగానే అరుచుకున్నాడు. సారు 2 ఏళ్ల సంధి చేస్తున్న కథ ఏంది, కార్కానేంది, సారు మనసులో ఏమున్నది, జనం ఏమనుకుంటురు గవన్నీ చెప్పిండు. మీరు కూడా వినాలే పారి మరి. చేతులే ఎత్తి పిలిసినై 33 జిల్లాలు, జెండలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు. నీడవన్నాం నూరెళ్ళు వర్దిల్లు అన్న మాయన్న కల్వకుంట్ల మా తారక రామన్న. కన్నీళ్లు తుడిసిన చేయినిది, కష్టాలు బాపిన మనసు
జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా. అయితే మొన్నటి సర్పంచ్ ఎలక్షన్ లా మన బీఆర్ఎస్ పార్టీ బొచ్చడు సీట్లను గెలుచుకున్నది కదా. ప్రతిపక్షంలో ఉండి కూడా గంతమంది గెలుచుడితోటి చేయి పాటోలకు కరెంటు షాట్ కొట్టినట్టు అయింది. కొత్తగా గెలిచిన సర్పంచులకు సన్మానం కూడా చేసిండు. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరెళ్ళు వర్దిల్లు అన్నమాయన్న కల్వకుంట్ల మా తారక రామన్న. ఇక గిదే జోరుతోనే మహబూబ్ నగర్ నుంచి మున్సిపాలిటీ ఎలక్షన్ల ప్రచారాన్ని స్టార్ట్ చేసిండు రామన్న. బహిరంగ సభల మన రేవంత్ సారు వారి గుణగణాలు, సారు వారి పాలనా వైభవం, 2 ఏళ్ల సంధి రేవంత్ సారు రాష్ట్రాన్ని ఏ తీరులా ఆగం పట్టించిండో, జనాలను ఎట్లా మోసం చేసిండో జనాలతోనే అనిపించుకుంటా మాట్లాడిండు. ఇక ఈనాలే మీరు 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడు ఎరుగు, ఉన్నవి కూడా ఊడగొట్టినారు. కేసీఆర్ కిట్టు అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు ఆనాడు ఆడబిడ్డకు ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది, అది కూడా లేదు. కొత్తవి దేవుడు ఎరుగు, కొత్త పథకాలు ఉన్నవి ఊడగొట్టినారు. నెలకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది 46 లక్షల మందికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా చిండా. మరి 25 నెలలు అయిపోయింది, 100 రోజులు గంగలో పోయింది. ఆ 2,000 తప్ప 4,000 లేదు. రైతులను ముంచిండు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టిండు, వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినవా 15,000? రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన చెప్పి మోసం చేసిండు. ఆయన ఏమన్నాడు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, మళ్ళొక్కసారి మోసం చేయనికే పాలమూరు నా నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే, నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒక్కసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పమని కోరుతా ఉన్నా. నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి ఉంటే. వాజిబ్బు జట్టే కదా. రామన్న మాట్లాడిన ప్రతి మాటకు అక్కడికి వచ్చినోళ్ళు జేజేలు చెప్పిరు. వీళ్ళ జోరు చూస్తుంటే మున్సిపాలిటీ ఎలక్షన్లలా షెయి పార్టీని పాతి పెట్టడం ఖాయం అన్నట్లే కొడుతున్నది. ఇట్లనే అంటున్నోళ్ళ ఈ మీటింగ్ వచ్చినోళ్ళు. పతంగుల పండగ వచ్చింది కదా, మొగుల మీద చూస్తే పతంగులే పతంగులు. ఈ 3-4 వద్దులు గిట్లనే ఉంటది. సెల్వల్ పోరులకు ఈ పతంగులతోనే సంబరం. మరి మన ప్రధాని మోడీ సారు పతంగులు ఎగిరేస్తే ఎట్లుంటుందోలా? అయ్యో సారికి ఉండదా కాయజు పతంగులు ఎగిరేయాలని? అగోగా సార్ స్టైల్ కాయజు తీర్చుకున్నాడు, భారీ మనం కూడా చూద్దాం. అవుగాని పతంగులు ఎగిరేస్తురు అనులా. సంక్రాంతి అంటేనే అప్పాలే కాదు, పతంగులు కూడా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు పతంగులు ఎగిరేసే మురిసిముఖం అవుతుంటారు. ఇక మన మోడీ సార్ కూడా పతంగులు ఎగిరేసిండులా. అసలే ప్రధానాయ్. మరి సార్ రేంజ్కు తోక పతంగి, వర్కు పతంగి ఎగిరేస్తే ఎట్లా? అందుకే ఇగో గిట్లా పెద్ద పతంగి ఎగిరేసిండు. తాడుతోని గుంజనే గుంజుతుండు చూడు.
వామ్మో సారు పతంగులు ఎగిరేసుట్లా సారు తోపున్నట్టున్నది. అవో పెంచలేస్తున్నాడు కదా. పక్క పొంటి ఉన్నగా తెల్ల మనిషి ఎవరంటారా, జర్మనీ వైస్ ఛాన్సలర్ అట. ఆయనతోని కలిసి గిట్ల పతంగులు ఎగిరేసిండు మోడీ సారు. హనుమంతుని పతంగట. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కాడ పతంగుల పండుగ పెట్టిరు. ఇక ఈ కార్యానికి మోడీ సారు జర్మనీ ఛాన్సలర్ ను తోలుకొనొచ్చి ఇవి అవి చూయించుకుంటా పతంగులు ఎట్లా ఎగిరేయాలి, కన్నాలు ఎట్లా కట్టాలి, పెంచిలు ఎట్లా వేయాలి, ఇవన్నీ దగ్గరుండి నేర్పించిండు. అన్నట్టు ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ ముచ్చట చెప్పాలి. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు గల్లోళ్ళు, బండ్లు కార్లు నడిపేటోళ్ళు బరాబర్ చూడాలి. నవ్వులు పోయి నువ్వులు ఎట్లయితాయో మీకు తెలవాలి. పారి మరి అయితే చాలా మంది సంటోలను కూసోబెట్టుకొని బండ్లు నడుపుతుంటారు కదా. తోమెంబడి గట్ల పోతుంటే ఏదన్నా అర్జెంట్ వాళ్ళు ఉంటే ఆగంల బండిని అట్లనే ఆపి పిల్లలను కూడా బండి మీదనే కూసోబెడతారు. ఈడ కూడా గట్లనే అయింది. ఈడ సీసీటీవీలో పడ్డది. మంచిగా చూడురి. ఈడ పెద్ద మనిషి ఇద్దరు పిల్లలను స్కూటర్ మీద కూసోబెట్టుకున్నాడు. ఒకరిని దించిండు, ఇంకో బుజ్జి వెనకనే కూర్చున్నది. బండి స్టార్ట్ చేసి ఉన్నది. అంతలనే ఆ స్కూటర్ ఆయనకు ఏమో మతికొచ్చింది. బండి ఆఫ్ చేయలే, అట్లనే దిగిండు. అటుకెళ్ళి పోయిండు. మరి పాప ఊకుంటదా? అగో చూడురి ఏం చేసిందో. అయ్యయ్యో ఏందిది, ఎంత పని అయిపోయా. పాప ఎక్స్కలేటర్ ను వట్టినే పట్టింది. ఆ బండి రయ్యని ఉరకనే ఉరికింది. పల్టీలు కొట్టనే కొట్టింది. పాపం బుజ్జికి ఏమైందో ఏమో, దెబ్బలు తాకినాయి అట. ఇంకా పానానికి ఏం ఆపతి రాలే. కాదు ఈ స్కూటర్ ఆయనకు ఏమన్నా బుద్ధి జ్ఞానం అసంటివి ఉన్నాయా వల్ల బండి షాల్ చేసి ఇట్లా దిగుతాడోలా. అందులో పాప కూర్చొని ఉండే. అసలే పిల్లలు వాళ్ళకు పిడుగులన్న పేరు కూడా ఉన్నదా. మరి వాళ్ళు ఉన్నప్పుడు హుషారుతో ఉండాలి కదా. ఆగంలో ఉంటే ఏందన్నట్టు పోరులకు ఏం తెలుసు. దాన్ని గిట్లా పడితే ఇట్లా ఉరుకుతుందని కాతకున్న వారెద్దు. అందుకేనులా నేను చెప్పేది ఏంటంటే పిల్లలను గిట్లా బండ్ల మీద కార్లలో కూసోబెట్టుకునేటప్పుడు మీరు చాలా హుషారు ఉండాలి. పిల్లలను అస్సలు నమ్మద్దు. ఏం ముడితే ఏమైతుందో వాళ్ళకేం తెలుసు కదా. అరే చెప్పుడు మర్చిన. మీరు రోడ్డు మీద పోతుంటే డెలివరీ బాయ్లు కనబడతారు కదా. పట్నంలో అయితే బొచ్చడు మంది ఉంటారు. అయితే ఒక ఎంపీ సారులా డెలివరీ బాయ్ అయిండు కాదుల్లా. అరే అవ్వంటే బండేసుకొని కూరగాయలు బిస్కెట్ ప్యాకెట్లు ఆర్డర్లు తీసుకొని ఇంటింటికి వేసి పైసలు కూడా కమాయిస్తుండు. ఒక ఎంపీ అయి ఉండి డెలివరీ బాయ్గా చేసుడేంది, అప్పుల పాలైంది అయ్యింది కొంపదీసి అనుకునేరు. ఏందో మనం కూడా అరుచుకుందాం రాని. గిసంటోళ్ళు మన హైదరాబాద్ రోడ్ల మీద బొచ్చడు మంది కానొస్తారు కాదు. వీళ్ళు డెలివరీ బాయ్ వాళ్ళు.
మనం ఆర్డర్ చేస్తే 10 నిమిషాలల్లా పావు గంటల్లో మన ఇంట్లోకి తెచ్చిస్తారు. మరి ఈయనను ఎందుకు స్పెషల్ గా చూస్తున్నారా అంటారా? ఈయనే డెలివరీ బాయ్ గా మారిన ఎంపీ సార్, పేరు రాహుల్ శర్మ, షీపూర్ కట్ట పార్టీ. ఓసిని ఎంత ప్రతిపక్షం ఉంటే మాత్రం ఇట్లా డెలివరీ బాయ్ అయిపోయిందని కారడ్డం ఆడకూడదు. ఈయన వాళ్ళ బదులు ఏడ్చుకున్న తాదుకు ఇక ఈయనను ఆ అవతారంలకు మారినటనులా పొద్దుగాలనే ఇగో గిట్లా డెలివరీ బాయ్ టీ షర్ట్ తీసుకొని ఇంకొక ఆయన సాయిత చేసుకొని సామాన్లు గీమాన్లు పట్టుకొని స్కూటర్ వెనక కూర్చుని ఇగో గిట్లా ఆర్డర్ చేసిన వాళ్ళ ఇండ్లకి పోయి, సార్ మేడం మీ ఆర్డర్ మీ పార్సిల్ అనుకుంటా ఇచ్చుకుంటూ పోయిండు. ఇక డెలివరీ బాయ్ గా చేస్తా అంటే ఈయన కాడ ఆర్డర్లు తీసుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఎంపీ అని ఏర్పాటు చేయలేదట. డెలివరీ బాయ్ అనుకొని 20 రూపాయలు 10 రూపాయలు టిప్పులు కూడా ఇచ్చినటను. అంటే సారు నటన జీవించినట్టున్నాడు. ఇక గిదే ముచ్చట సోషల్ మీడియాలో పెట్టి నేను ఒకరోజు డెలివరీ బాయ్గా చేసిన వాళ్ళ కష్టాలు షానున్నాయి అనుకుంటా చెప్పుకొచ్చింది. ఇక ఇది చూసిన జనాలేమో అసలు నువ్వు ఎంపీ కంటే కూడా డెలివరీ బాయ్గానే మంచిగా సెట్ అయినవుగా, పనిచేయరాదు అని కారడ్డం ఆడుతూరటనులా. అయితే ఇప్పుడు మనం ఏమైనా వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 2 రోజులకు వస్తుంది, 3 రోజులకు వస్తుంది. సరే ఎక్కువ 4 రోజులు వేసుకోరాదు అంతే కదా. కానీ ఏండ్లకేండ్లు పడుతుందానులా గట్లనే అయింది. ఒక అన్న ఫోన్ను ఎన్నడో ఆర్డర్ చేసిండట, అది కూడా 15 ఏళ్ళ కిందట. అప్పుడు ఆర్డర్ చేస్తే ఆ పార్సిల్ తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చిందట. మరి ఇన్నొద్దులుగా ఆర్డర్ ఎటు పోయింది, ఎటు తిరిగింది, గిన్నెళ్ళకి ఎందుకు వచ్చింది, ఏంది కథ అరుచుకుందని రారు. ఇగో గీన చూడు కిస్స నవ్వుకుంటా మూటలు ఇప్పుకుంటా అంటున్న సామాన్లను ఎట్లా చూయిస్తుండో. అన్ని సెల్ ఫోన్లే, అవి కూడా డబ్బా ఫోన్లు. గవేనోలా కట్కాలొస్తే నోకియా ఫోన్ అన్నట్టు ఇండ్లేమున్నది చిత్రం అంటారా. ఈయన ఫోన్ల డీలర్ అట. ఎన్నడో 2011లో ఈ ఫోన్ల కోసం ఆర్డర్ చేస్తే ఇగో నిన్ననో మొన్ననో ఈయన అడ్రస్కి వచ్చినాయి. అంటే 16 ఏళ్ల కిందట ఆర్డర్ చేస్తే ఇంతకాలానికి ముట్టినాయి అన్నట్టు. అట్లానికి ఇవేమన్నా దేశాలు దాటొచ్చినాయా అంటే అది కాదు, ఖాళీ 15 కిలోమీటర్ల దూరానికి 15 ఏళ్ళు పట్టిందట. ఇక చెప్పు కథ. స్మార్ట్ ఫోన్లు రాని కాలంలో ఆర్డర్ చేస్తే ఫోన్లు ఇప్పుడు వచ్చినాయి. ఇక వీటిని నేనేం చేసుకోవాలి అని నవ్వుకుంటూ చెప్తుండు. మరి ఇవి ఆర్డర్ చేసిన 16 ఏళ్ళ దాకా ఇవి ఎటుపోయినాయి, గింత ఆలస్యం ఎందుకు అయిందంటే ఇదొక యుద్ధం కథరట. ఈయనది లిబియా దేశం. అయితే ఈ ఫోన్లు ఆర్డర్ చేసినాక గాశారనుకున్న వారిద్దు ఆ దేశంలో అంతర్యుద్ధం వచ్చింది. ఎక్కడక్కడనే బంద్ అయిపోయినాయి. ఇక ఈ మాల్ కూడా నాడిమిట్లని ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఆడ సల్లబడ్డదట. ఇంకేమున్నది, ఇక అప్పుడు ఆర్డర్ చేసిన సామాను ఇప్పుడు పంపిర్రు అన్నట్టు. అది అన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు వీటిని నేనేం చేసుకోవాలి, నా నెత్తి మీద పోసుకోవాలా, ఈ ఫోన్లను ఇప్పుడు ఎవరు వాడతారు అనుకుంటా గిట్లా చెప్పుకొస్తాండు. చూసారు కదా, గిది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.